అధికార పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే మీరు చేసినటువంటి డిఎస్సి మీద మీరు చేస్తున్న ఉద్యమాలు, ఆ ఉద్యమం నిరసన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్న విద్యార్థులు వాళ్ళంతా కూడా బలవంతంగా తరలించబడ్డారు. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు విద్యార్థులను తరలించారు, వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొలేదు అనేటువంటిది ప్రధానంగా చేస్తున్న ఆరోపణ అధికార పార్టీ. ముఖ్యంగా అక్కడ పులివెందుల్లో అయితే ఆయన బీటెక్ రవి నిన్న చాలా పెద్ద ఆరోపణ చేశారండి. ఒక్క నిమిషం బయట ఉందేమో చూద్దాం, ఒకసారి ఆ బయట ప్లే చేయగలుగుతారా? బీటెక్ రవి ఈ లోపు మీరు స్పందించండి సార్. ఆ బయట వచ్చేలోపు అదే వాళ్ళు ఏమంటారంటే మీరు తరలించారు విద్యార్థుల్ని ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేటువంటి. సార్ ఇప్పుడు ఆ మాట అంటే కొంత సంతోషమే సార్, ఆ మాట వాళ్ళు అన్నమాట. కానీ వాళ్ళు అన్నది అది కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చారన్నారండి పాపం విద్యార్థులు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందండి. విద్యార్థి లోకానికి అవమానం అండి. విద్యార్థులు అయ్యా మేము ఇబ్బంది పడ్డాము, మేము నష్టపోయాము, మరి మాకు మా ఎంక్వైరీస్ మా న్యాయం చేయండి అని మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అడుగుతుంది ఏంటంటే పదే పదే వీళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని చర్చికి రండి, చర్చికి రమ్మనండి, చర్చికి రమ్మనండి అని మాట్లాడుతున్నారు. అలాగే గవర్నమెంట్ లో మేము ఏదన్నా ఇట్లా శాంతియుత కార్యక్రమాలు కానీ నిరసనలు కానీ ధర్నాలు చేస్తుంటే నన్ను 13 to 14 టైమ్స్ హౌస్ అరెస్ట్ చేశారు. ఈరోజు ఎంపీని కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కానీ ఒక్క రోజైనా మా ప్రభుత్వం ఏమైనా హౌస్ అరెస్ట్ చేసిందా? ఎవరి ప్రతిపక్షంలోనే అధికార పక్షంలోనే ఎవరి నిరసన వాళ్ళు తెలుపుకునే రైట్ మీకు ఉంది కాబట్టి ఎక్కడ కానీ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ కానీ చేయకుండా లిమిటెడ్ పర్మిషన్ ఈ రకంగా పోడనిస్తే దాన్ని ఉల్లంఘించి మీ ఇష్టం వచ్చినట్లు మీరు ప్రశాంతంగా ఉండే వచ్చి పులివెందులలో భగ్నం వాటిస్తూ వాళ్ళను దారుణమైన విషయం ఏంటంటే ఏమి ఎంపీ గారికి ఆ మాత్రం అవగాహన లేదా? స్టూడెంట్స్ నా ఇన్వాల్వ్ చేసేది ఆ తర్వాత నలంద స్కూల్లో విద్యార్థులను, తర్వాత తపస్య స్కూల్ విద్యార్థులను, తర్వాత శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులను రమ్మని తర్వాత వాళ్ళను ఆ తర్వాత ధర్నాలో పాల్గొనేట్టుగా చేశారు. వాళ్ళ వయసు ఎంత? వాళ్ళు ఇంకా మేజర్ కూడా మైనర్స్ వాళ్ళంతా. వాళ్ళను కూడా ఇప్పటి నుంచే కొందరికైతే పాపం పిల్లలకు తెలియక అమాయకంగా కండువాలు కూడా వేశారు. ఇంత నీచంగా ఇంత ఘోరంగా పిల్లలను విద్యార్థుల జీవితాలను కూడా ఈ రోజు రాజకీయాల వైపు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ జీవితాలను ఏం చేయాలనుకున్నాను సార్. అదండి ధర్నా నిర్వహిస్తామంటే అంటే ఇంకో మాట ఏమన్నారు, ఆయన ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల మీద కూడా ఆయన ఫైర్ అయ్యారంట. మీరు కేసులు పెట్టాలి వైసీపీ మీద, ఇలాగ విద్యార్థుల్ని పంపించమని ఒత్తిడి చేశారు అనేటువంటిది కూడా నిన్న అక్కడ జరిగిన ఇష్యూ. పెట్టిస్తారు సార్ వాళ్ళు, ఎన్ని కేసులైనా పెట్టిస్తారు. ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి నిరంకుశ వైఖరి కానివ్వండి, వాళ్ళు చూపిస్తున్నటువంటి ఉదాసీన వైఖరి కానివ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఎదుర్కోవడానికి వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు బీటెక్ రవి గారు ఆ మాట అన్నారు కదండి, లేదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎవరు అసలు అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు అంతా గంజాయి బ్యాచ్ అన్నారు కదా. నేను అందుకే ఒక్క చిన్న వీడియో చూస్తా, ఒక్కటి వినండి సార్, దయచేసి వినండి సార్ ప్లీజ్. సార్ అది మీ మైక్ దగ్గర పెట్టండి, ఫోన్ కి దగ్గర పెట్టండి. ఆ అబ్బాయి ఫోటో కూడా చూపిస్తాను. అయ్యా లోకేష్ గారు, మీరు చర్చకు సిద్ధం ఉన్నారు కదా, మేము వస్తాం. మీరు వెరిఫికేషన్ కి పిలిచినప్పుడు మేము 1:1 వెరిఫికేషన్ అయ్యి సక్సెస్ అయ్యి మా పేర్లు రిజెక్షన్ లో లేవు. మెడికల్ కి పిలిచారు వాళ్ళని, మీరు కరెక్ట్ గా మెడికల్ గా మీరు చేశారా? కదా మెడికల్ లో వెరిఫికేషన్ చేశారా? చేస్తే అవి నిజంగా అయ్యిందా? ఈ అబ్బాయికి ఏదైనా సరే ఈ అబ్బాయి బ్లైండా? ఈ అబ్బాయి పర్టికులర్ అబ్బాయి లో విజన్ మీద తెచ్చుకున్నాడు సర్టిఫికెట్. నేను ఫోన్ లో మాట్లాడితే నేను లో విజన్ మీద సర్టిఫికెట్ తెచ్చుకున్నాను, దమ్ముంటే మీకేమైనా డాక్టర్ ఎవరైనా ఇస్తే తెచ్చుకోండి అన్నాడు. నేను మరి నష్టపోయినట్టే కదా. ఇలాంటి వేవ్ సర్టిఫికెట్ పెట్టుకుని, చౌడి సర్టిఫికెట్ పెట్టుకుని, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు పెట్టుకున్న నష్టపోయిన మాకేం చేస్తారండి? మీరు ఏం చేశారు మరి? వెరిఫికేషన్ పర్టికులర్ గా చేశారా? క్లియర్ గా వెరిఫికేషన్ ఉందా? మేము సెలక్షన్ లిస్ట్ పెట్టిన మరుసటి రోజే కోర్టులో కేసు వేసామంటే దాదాపు 1 year బట్టి కోర్టులో కేసులు రానివ్వకుండా చేస్తున్నారు. అంతేకాదు మీ ఇంటికి పొద్దున్న 5 గంటలకి పక్క జిల్లాల నుంచి ఆడవాళ్ళు మగవాళ్ళు ఏజ్
షుగర్ బీపీ అన్ని వదిలేసి మీ ఇంటి దగ్గర కుక్కల్లా బానిసల్లా మీ ఇంటి దగ్గరకు వచ్చి పడిగాదులు కాస్తే మీ పోలీసుల చేత మమ్మల్ని తరిమి కొట్టించారండి బార్డర్ ప్రకారం. అయ్యో మేము చాలా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మా బాధలు చెప్పుకునే అవకాశం ఇవ్వండి అంటే మీ ఇంటి దగ్గరకు వస్తే పొమ్మన్నారు, సచివాలయానికి వస్తే పొమ్మన్నారు, అదే టీడీపీ పార్టీ ఆఫీస్కి వస్తే పొమ్మన్నారు, చిన్న పిల్లలతో ఎండలో వస్తే పొమ్మన్నారండి. ఇదెక్కడ న్యాయం అండి లోకేష్ గారు? మేము అడుగుతున్నాం అండి జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్స్ గా మీరు మాతో చర్చకు రండి. మీరు ఎంతసేపు ఐఏఎస్ ఆఫీసర్ని మీడియా ముందు ఓకే సార్, అదే ఇప్పుడు స్పోర్ట్స్ కోటా విషయంలో కూడా అది ఒక అతనికి గోల్డ్ మెడల్ మీరు సబ్మిట్ చేశారా అని అడగటం అది కూడా వచ్చింది దాని మీద కూడా. ఓకే అండి, అదే ఇలాంటివన్నీ కూడా అదే మరి ఇప్పుడు అక్కడికి వచ్చి మాట్లాడతారా మీరు, ఇవన్నీ కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారా అనేటువంటి సవాల్ ఒకటి విసురుతున్నారు వాళ్ళు. చూద్దామండి. మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు అవునండి ఇప్పుడు జూమ్ ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, సామాజికవేత్త హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు జాయిన్ అయ్యారు. అశోక్ గారు నమస్తే అండి. వాయిస్ ఒకసారి అన్మ్యూట్ చేయండి. అశోక్ గారు, అదే ఇప్పుడు డిఎస్సి విషయంలో పోరాడమని అంటున్నారు. ఇది మన ఎటు అసెంబ్లీలో మనకు బలం లేదు కాబట్టి ప్యారలల్ గా ప్రెస్ మీట్ పెడదాం రోజు ఆధారాలతో సహా. ఇప్పటికే ఒక 74 రోజులుగా ఇది రకరకాల కార్యక్రమాలు, నిరసన ప్రదర్శనలు అవన్నీ కూడా చేశాం మనం. సో ఈ అంశం మీద గట్టిగా మనం మాట్లాడాలి మండల్లో కూడా అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలు అందరికీ కూడా. అయితే అసలు వీళ్ళు ఉద్యమంలో తీసుకొచ్చిన విద్యార్థులందరూ కూడా వాళ్ళంతా బలవంతంగా తరలించబడ్డారు. ప్రైవేటు కాలేజీలు అని వాళ్ళ యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకొచ్చి విద్యార్థులను తరలించారు అనేటువంటిది బీటెక్ రవి గారిది ఇప్పుడే ప్లే చేసాం, అది మీరు కూడా వినే ఉంటారు. ఆయన ఆరోపణ చేశారు. సో ఈ విషయం మీరు ఎలా చూస్తారు? కాదు సార్, ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఎలా ఉందో మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక సర్వే రిలీజ్ చేశారు. అందులో 3 రాష్ట్రాలు, ఫస్ట్ నెంబర్ 1 మేఘాలయ, నెంబర్ 2 తెలంగాణ, నెంబర్ 3 ఆంధ్ర. గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిపోతున్నాయి. అవునండి, మీ వాయిస్ ఏదో కొంచెం ఇంటరప్ట్ అవుతుందండి, మాట్లాడు. ఇండియాలో సర్వే చేశారండి. సర్వే చేస్తే 3 రాష్ట్రాలు ముఖ్యంగా మేఘాలయ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల్లో మొత్తం స్కూల్స్ సంఖ్య తగ్గిపోయింది. విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే విద్యార్థుల సంఖ్య కూడా కంప్లీట్ గా తగ్గిపోయింది. చూడండి, మేఘాలయలో 72,144 తగ్గిపోయింది స్కూల్స్ అండి. పాఠశాలలు తీసేశారు. ఏంటి, గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యార్థులు లేక. తెలంగాణలో 1,961 మంది స్కూల్స్ తగ్గిపోయినాయి, లేవు, తీసేశారు. ఆంధ్రాలో అశోక్ గారు ఆ టాపిక్ వద్దాం. ఇది డిఎస్సి మీద విద్యార్థుల్ని తరలిస్తున్నారు. అక్కడికే వస్తున్నా, ఇది దానికి సంబంధించింది. ఓకే, ఇప్పుడు డిఎస్సి లో వీళ్ళేదో బాగా ఇచ్చేసామని చెప్తున్నారే, నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఏ తప్పు చేయనప్పుడు అసలు ఇప్పుడు స్కూల్స్ తగ్గించేసారు, అది వేరే విషయం. వీళ్ళు ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ కి మేలు చేయడం కోసం గవర్నమెంట్ స్కూల్స్ ని బలహీనపరుస్తున్నారు. నెంబర్ 1 అట్లా ఉంచితే డిఎస్సి లో కూడా ఈ రోజున అసలు ఆ పేపర్ తయారు చేసింది ఎవరు అనేది మనం డీప్ కి వెళ్ళాలి. ఆ పేపర్ ఎవరు తయారు చేశారు, ఎవరి ద్వారా వచ్చింది, ఏ విధంగా ఇచ్చారు, ఇందులో ప్రైవేట్ స్కూల్ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ బయటికి రావండి. ఇవన్నీ బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే వస్తాయి, లేదంటే వేరే అవకాశం లేదు. వీళ్ళు అన్ని సెక్టర్లు మేనేజ్ చేస్తారు, అన్ని ఆస్పెక్ట్ లో మేనేజ్మెంట్ ఉంటుంది అనమాట కరెక్ట్ గా. ఇక్కడ సిబిఐ అని ఎందుకు ప్రజలు అడుగుతున్నారు అంటే, ప్రతిపక్షం అడుగుతుందంటే, మామూలు వాళ్ళు కనుక చేస్తే ఈ విషయాలు బయటికి రావు. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఇప్పుడు 1:1 పిలిచినప్పుడు 1:1 వాళ్ళకి ఉద్యోగాలు ఎలా రావండి? నాకు అర్థం కావట్లేదు. ఆ మ్యాజిక్ ఏదో చెప్పండి. మీరు కాల్ లెటర్సే 1:1 పిలిచారు, మరి పిలిచిన వాళ్ళకి లేదు కదా జాబు. మీకు దాని అర్థం ఏంటి నాకు అర్థం కాదు. మీరు సెలెక్ట్ చేసే కదా 1:1 పిలిచింది. స్పోర్ట్స్ కోటల్లో పక్కా ఫ్రాడ్. స్పోర్ట్స్ కోటలు ఎవరికి ఇస్తారండి? గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఇవ్వరా? ప్యాకెట్ ఆడే వాళ్ళకి ఇస్తారండి. ఆ ప్యాకెట్ అనేది ఉందా దాంట్లో? మీరు కొత్తగా యాడ్ చేశారా? ఏమన్నా ముందు మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? ప్రికాషన్స్ ఫాలో అయ్యారా? ఏమన్నా ఉన్నాయండి? అసలు ఎంత వేగ్గా ఉంది ఇప్పుడు ఈ సెలక్షన్ అనేది ఒకసారి ఆలోచించండి. విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడున్నారు ఈ రోజున? ఏమైపోయారు?
ఎంత భ్రష్టు పట్టిపోయిందండి విద్యాశాఖ. స్పోర్ట్స్ కోటాలో వికలాంగులు హ్యాండిక్యాప్డ్ కూడా ఇవ్వలేదు సార్. వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఏడుస్తున్నారు. మీ వెనకాల తిరిగిన వాళ్ళకనో మీరు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళ వెనకాల తిరిగిన వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చేసి ఆ సర్టిఫికెట్లు ఇష్యూ చేసిన వాళ్ళకి కూడా కాంపిటెంట్ అథారిటీ లేదు. మీరు అందుకే సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అంటే ఈ స్పోర్ట్స్ కోటాలో ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చారో ఆ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన సర్టిఫికెట్లే ఫేక్. అది కదా చెప్పేది. ఇప్పుడు అసలు ఆ సర్టిఫికెట్లు పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చారంట, పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారంట. అంటే మెరిట్ వచ్చిన వాళ్ళకి లేదు. స్పోర్ట్స్ కోటాలో కూడా మెరిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఇవ్వలేదు. ఓన్లీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. ఇవన్నీ డెప్త్కి వెళ్తాక లేదండి. మన మీడియాలో ఏమవుతుందంటే అన్ని ఫ్రీగా మాట్లాడుకోవడానికి ఉండదు సార్, అంత టైము ఉండదు. ఈ మీడియాలో కూడా ఏమవుతుంది, ఒక మీడియా ఒకదానికి అలాట్మెంట్ అయిపోవటం వల్ల ఏమవుతుందంటే వాస్తవాలు బయటికి రాకుండా పోతున్నాయి. ఇప్పుడు మనం ఎంత నిజం చెప్పినా కానీ మీరు పలానా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్తారే కానీ ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది ఏమి పరిగణలో తీసుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఈ స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారు, అది కరెక్ట్ కాదు అని ప్రజలందరూ మొత్తుకుంటున్నారు. సిబిఐ ఇంకా ఎంక్వైరీ అయితే మీకు ఏంటంటే ప్రాబ్లం? వేయొచ్చు కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేశారని చెప్పేసి అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారిని నిలదీస్తే సిబిఐ ఎంక్వైరీ వేయమని ఆయనే చెప్పాడు. ఈ రోజున సీఎం గారు ఎందుకు అనగలేకపోతున్నారు? లాగా వాళ్ళ అబ్బాయి విద్యాశాఖ మంత్రి ఫ్రాడ్ జరిగిందని చెప్తున్నాడు ఆయన, చాలా మంది చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరు కూడా వాలంటరీగా, అసలు జనాలు అడిగిందా కాదండి, మీరే వాలంటరీగా సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పాలి. అది నిజాయితీ.